అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో మహాశివరాత్రి రోజు పూజ చేయడానికి కావలసిన సామాను, అలాగే పండ్లు పువ్వులు ఏమేం పెట్టాలి, శివుడికి ఏవంటే ప్రీతికరం, వాటన్నిటిని గురించి కూడా ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. పరమశివుని అనుగ్రహం కోసం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి మాఘ బహుళ చతుర్దశి నాడు వస్తుంది. మరి శివుడి పూజకు కావలసిన సామాను, అలాగే శివుడికి ప్రీతికరమైన పుష్పాలు, అలాగే ఆకులు, వాటన్నిటిని గురించి కూడా తెలుసుకుందాము. శివుడికి చాలా ప్రీతికరమైన విభూది. మనం ఈ మహాశివరాత్రి పూజలో ఏ వస్తువుకైనా కూడా విభూది ఉండేలాగా చూసుకోవాలి. విభూది అంటే పరమశివుడికి చాలా ఇష్టం. మనం విభూదిని తప్పనిసరిగా ముందు రోజే తెచ్చి పెట్టుకోవాలి. అలాగే ఇలాంటి ఒక విభూది గడ్డ ఉన్నట్లయితే మనము శివుడి ఫోటో ముందైతే పెట్టుకోవచ్చు. తర్వాత శివుడి పూజలో మనం మంగళహారతిని కూడా తప్పనిసరిగా పెట్టుకోవాలి. మంగళహారతి ఇచ్చేటప్పుడు మనం మంగళహారతి తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఈ మంగళహారతిలో తెల్ల బియ్యాన్ని, శివుడికి ప్రీతికరం తెల్ల బియ్యం, అలాగే పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, వీటన్నిటిని కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ తెల్ల బియ్యంలోనే కొంచెం విభూది వేసినట్లయితే తెల్ల అక్షంతలు శివుడికి మనం అష్టోత్తర శతనామావళి పూజ చేసేటప్పుడు, అలాగే సహస్రనామావళి పూజ చేసేటప్పుడు మనం వాడుకోవచ్చు. ఆ తర్వాత ధూపం వేయడానికి మనం ధూపాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. శివుడికి మైసాచి అంటే చాలా ఇష్టం కాబట్టి మనం ముందు రోజే మైసాచిని తెచ్చిపెట్టుకోవాలి. అలాగే అఖండ దీపం పెట్టేవాళ్ళు 2 కొత్త చిప్పలైనా పెట్టుకోవచ్చు. కొత్త చిప్పలు దొరకని వాళ్ళు పాతయైనా వాడుకోవచ్చు, కానీ కొత్తవి పెట్టుకోవడానికైతే చూసుకోవాలి. ఇది జాగరణ ఉండి అఖండ దీపం పెట్టే వాళ్ళకు మాత్రమే ఈ చిప్పల్ని వాడుకోవాలి. నార్మల్గా జాగరణ లేకుండా మహాశివరాత్రి రోజున శివుడికి పూజలు జరుపుతూ ఉంటారు కదా, జాగరణ ఉండే వాళ్ళ కోసమే జాగరణ దీపం అయితే అంటే అఖండ దీపం అయితే పెట్టుకోవాలి. జాగరణ లేని వాళ్ళు నార్మల్గా ప్రమిదల్ని పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. అలాగే ఉదయం సాయంత్రం పూజ చేసుకుంటే సరిపోతుంది. అలాగే శివుడికి ఇష్టమైన పువ్వులు, తెల్ల కలర్ పువ్వులు ఏవైనా కూడా పర్వాలేదు, తెల్ల పువ్వులను కూడా తెచ్చుకోవాలి. చామంతులు, గులాబీలు, అలాగే శివుడికి చాలా ప్రీతికరమైన శంకు పువ్వులు, జిల్లేడి పువ్వులు, ఉమ్మెత్త పువ్వులు, ఇవన్నీ కూడా మనకు బయట దొరుకుతూ ఉంటాయి. ముందు రోజే మనం అవన్నీ తెచ్చుకొని పెట్టుకుంటే మనం శివుడి పూజలో వాడుకోవచ్చు. అలాగే శివుడి మెడలో వేయడానికి మనం తెల్లని పువ్వుల మాల ముందుగానే తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మనం సామానుని ముందే రెడీ చేసుకొని పెట్టుకోవడం వల్ల పూజ తొందరగా చేసుకోవచ్చు. అలాగే ప్రశాంతంగా మంత్రాలను చదువుకుంటూ కూడా చేసుకోవచ్చు. శివుడికి చాలా ప్రీతికరమైన ఆకులు బిల్వపత్రాలు. బిల్వపత్రాలు అంటే శివుడికి చాలా ఇష్టం. శివరాత్రి రోజున తప్పనిసరిగా మనం శివుడికి అయితే బిల్వపత్రాలను సమర్పించాలి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఈరోజు తప్పకుండా బిల్వపత్రాల మాల శివుడికి వేసినట్లయితే వాళ్ళ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అలాగే ఈరోజు పండ్లను అయితే ఎక్కువగా పెట్టాలి. మీకు ఏ పండు దగ్గరలో ఉంటే, ఏ పండు దొరికితే ఆ పండును మనం నైవేద్యంగా సమర్పించవచ్చు. దుంప పండ్లు కానీ, కరబుజ, అంగుర్లు, అలాగే అరటి పండ్లు, ఇలా మీకు ఏది కుదిరినా కూడా మనం నైవేద్యంగా సమర్పించవచ్చు. శివరాత్రి రోజున మనం జాగరణ ఉన్నప్పుడు జాగరణ దీపాన్ని పెడుతూ ఉంటాం కదా, మరి ఈ దీపం కింద నవధాన్యాలను కానీ, జొన్నలు కానీ తప్పనిసరిగా ఒక 3 గుప్పెలు వేసి దీపాన్ని అయితే వెలిగించాలి. ఇలా వెలిగించడం వల్ల మనకు శని దోషాలు ఎవ్వున్నా కూడా తొలగిపోతాయి. అలాగే చిన్న కలశపు చెంబును కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ కలశపు చెంబులో నిండా నీళ్లను తీసుకొని పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, ఒక పువ్వు అన్నిటిని కూడా వేసుకోవాలి. అలాగే ఆచమనీయం చేయడానికి ఒక చిన్న గ్లాసును తీసుకొని దాని నిండా కూడా నీళ్లను తీసుకోవాలి. అలాగే దీపాలను వెలిగించడానికి వత్తులను, వస్త్రం చేయడానికి దూదిని, హారతిని సమర్పించడానికి హారతి బిళ్ళలను, అలాగే హారతి ప్లేట్ను కూడా మనం ముందుగానే అన్నీ ఏర్పాటు చేసుకోవాలి. దీపాన్ని వెలిగించడానికి నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, నెయ్యి కానీ, మీకు ఏది కుదిరితే ఆ నూనెను మనం వాడుకోవచ్చు. అలాగే శివరాత్రి రోజు ప్రత్యేకంగా అఖండ దీపమే కాకుండా పిండి దీపాలను కూడా వెలిగించవచ్చు. పిండి దీపాలను వెలిగించడం వల్ల మనకున్న కష్టాలన్నిటి నుండి కూడా బయటపడగలుగుతాము. అలాగే కొబ్బరి చిప్పలో శివుడికి ప్రత్యేకంగా దీపం పెట్టినట్లయితే చాలా ఇష్టం. ఒకవేళ కుదిరినట్లయితే కొబ్బరి చిప్పలో కూడా ఈరోజు మనం దీపాన్ని వెలిగించవచ్చు. మీకు ఏ కోరిక ఉన్నా కూడా ఆ కోరికను కోరుకుంటూ కొబ్బరి చిప్పలో నూనెను పోసి ఒక వత్తిని వేసి
కోరికను కోరుకుంటూ దీపాన్ని వెలిగించినట్లయితే తప్పకుండా నెరవేరుతుంది. అలాగే ధూపాన్ని చూపించడానికి అగరవత్తులను కూడా మనం ముందుగానే రెడీగా పెట్టుకోవాలి. శివరాత్రి రోజు పూజంతా కూడా పూర్తయిపోయిన తర్వాత తప్పనిసరిగా మనం జపమైతే చేసుకోవాలి. శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ఈ జపమాల పట్టుకొని రాత్రంతా కూడా జాగరణ ఉండేవాళ్ళు రాత్రంతా కూడా చేసుకుంటారు. రాత్రి జాగరణ లేని వాళ్ళు ఉదయం సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత జపమాలతో తప్పనిసరిగా మనం పంచాక్షరి మంత్రాన్ని చదువుకుంటూ కూడా చేసుకోవాలి. అలాగే శివుడి ఫోటోని మనం శివుడు కుటుంబం ఉన్న ఫోటోని కానీ లేదంటే శివుడు సింగిల్గా ఉన్న ఫోటోని కానీ శివరాత్రి పూజలో ఉపయోగించవచ్చు. శివుడు కుటుంబం ఉన్న ఫోటోను ఉపయోగించినట్లయితే చాలా శ్రేష్టం. అలాగే ఈ మహాశివరాత్రి రోజున తప్పనిసరిగా గోగి పువ్వులనైతే మనం సమర్పించాలి. గోగి పువ్వులు, ఉమ్మెత్త పువ్వులు, అలాగే జిల్లేడి పువ్వులు, శంకు పువ్వులు ఇవి మీకు దొరికినట్లయితే ఒక మాలలాగా అల్లి దేవుడి ఫోటోకైతే సమర్పించుకోవచ్చు. ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే శివలింగానికి కూడా మనం అభిషేకం అయితే చేసుకోవాలి. ఒకవేళ ఇంట్లో శివలింగం లేనట్లయితే శివరాత్రి రోజున ఉదయం అన్ని శివాలయాల్లో కూడా రుద్రాభిషేకం జరుగుతూ ఉంటుంది. ఆ రుద్రాభిషేకంలో పాల్గొన్నా కూడా సరిపోతుంది. ఒకవేళ మన ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే ఉదయం సాయంత్రం అలాగే శివుడు రాత్రి 12 గంటల సమయంలో ఉద్భవిస్తాడు. ఈ సమయంలో అయినా కూడా మనం శివుడికి అభిషేకం చేసుకోవచ్చు. శివుడికి నీటితో అభిషేకం చేసినా సరిపోతుంది. అలాగే వీలు కుదిరినట్లయితే పంచామృతాలతో అభిషేకించినట్లయితే చాలా మంచిది. ఆవు పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి ఇలా 5 పంచామృతాల్లో మనం శివుణ్ణి అభిషేకించినట్లయితే చాలా మంచిది. పసుపుతో మనం ఈరోజు శివుణ్ణి అభిషేకించినట్లయితే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అలాగే వివిధ రకాల పండ్ల రసాలతో కూడా మనం శివుణ్ణి అభిషేకించవచ్చు. చెరుకు రసంతో కానీ, మామిడి పండ్ల రసంతో కానీ, ద్రాక్ష రసంతో కానీ, కరబుజా రసంతో కానీ, అలాగే కొబ్బరి నీళ్ళతో కానీ కూడా మనం ఈరోజైతే ప్రత్యేకంగా శివుణ్ణి అభిషేకించవచ్చు. మన ఇంట్లో ఏ పనులున్నా కూడా వాటితో మనం శివుడికి అభిషేకం చేసుకోవచ్చు. మరి శివరాత్రి రోజున చేయవలసిన పూజా విధానం, జాగరణ ఉండేవాళ్ళు ఏ విధంగా దీపాన్ని పెట్టాలి, ఉపవాసం ఏ విధంగా ఉండాలి, శివ పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని అయితే తెలియజేయండి. అలాగే పండుగలను గురించి, పంచాంగం గురించి ముందే తెలుసుకోవడానికై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వలన నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ధన్యవాదములు.